ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఈ ల్యాండ్లో కొంత భాగం ఈయన కబ్జాకు గురి చేశారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. ఆ కబ్జాకు గురైన ప్రాంతం ఏంటి, ఆ ప్రాంతం ఎవరిది, దాని గురించి మాట్లాడటానికి పల్లెం ప్రభాకర్ రెడ్డి ఆ ప్రాంతానికి ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఆయన వచ్చారు. ఆయనతో మాట్లాడదాం ఫ్రెండ్స్. సార్ చెప్పాం కదా ఇందాక మీకు చెప్పినట్టు ఆదాబ్ హైదరాబాద్ కానీ మా ఆదాబ్ న్యూస్ కానీ ఎవరిపైన కానీ మీ ఊరికే బురదలు జల్లం, పూర్తి ఆధారాలు పూర్తి వీటితోనే మేము వస్తాము. సో అందులో భాగంగానే ఇప్పుడు మీ పేరు చెప్పండి. నా పేరు కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి, కుంట్లూరు. నేను ఎక్స్ సర్పంచ్ 2006 నుంచి 11 వరకు చేసిన. ఓకే. ఐత్నగర్ మండలం, అబ్దుల్లాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా వాస్తవిని. ఇక్కడ లోకల్గా నేను ఇక్కడనే తిరుమల హిల్స్లో ఉంటాను. ఓకే. సో ఇక్కడ ఇది మీరు దాదాపు మీకు 796లో కదా మీద 796లో ఏ ప్రాంతంలో మీద ఉంది, ఎంత ఉంది అసలు మీ భూమి ఇక్కడ? ఇది మొత్తం 11 acres 20 గుంటాస్ అండి. 796. ఓకే. ఈ మ్యాప్ కూడా మొత్తం నేను గూగుల్ సర్వే చేసిన మ్యాప్ ఇది. ఓకే. నేను మండల సర్వే కూడా చేయించిన. ఆ రోజు కూడా ఆటంకులు ఎన్నో కల్పించిండ్రు, లెటర్ ఇచ్చారు, ఇవ్వద్దని చెప్పిర్రు. రెవెన్యూ ఆయన మండల సర్వేయర్ వస్తే ఆయన కొలవకుట్ట ఎన్నో అడ్డంకులు చేస్తే నేను ఏదో తిప్పలవాడి వాడిని తీసుకొచ్చి కొలిచిపోయిండు. ఈ ల్యాండ్ 11 ఎకరాల 20 గుంటలు బాగా చెప్తా ఇక్కడ ఉన్నది ల్యాండ్ ఎక్కడ పోలేదని చెప్పిండు. మళ్ళీ గూగుల్ సర్వే కూడా ఈ స్ట్రక్చర్ ఏమున్నాయని కూడా తీసిన. ఈ స్ట్రక్చర్ ఇంతకంటే ఒక గజం అటు ఇటు ఉన్నా దేనికైనా నేను తయారే. ఇప్పుడు ఈ 11 ఎకరాల 20 గుంటల్లో మీది ఎంత? మాది 4 ఎకరాలండి. 7 ఎకరాలు 20 గుంటలు కొన్నాడు. ఇంకా 4 ఎకరాల భూమి కొనేది ఉంది. కొనకుండా అది కొలవకుండా ఇక్కడ వస్తే ఆడ రకరకాలుగా చెప్పుకుంటే వైభవ్ కాలనీలో పోయిందని చెప్తాడు. వైభవ్ కాలనీ పోయింది, ఇది కూడా మార్కింగ్ ఇచ్చిన. ఒక 20 గుంటలకు ఎక్కువ పోదు. మరి ఆడు ఉండి తక్కువ అయితే 11 ఎకరాల 20 గుంటలు ఉంటే మనిషికి ఒక 2 గుంటలు 4 గుంటలు తక్కువ వస్తుంది. నీది మొత్తం 7 ఎకరాల 20 గుంటలు ఉంటుంది. అవతల వైభవ్ కాలనీలో పోయింది, పక్కకు పోయింది, పొజిషన్ లేదు. కాలేజీ కట్టేదాకా పొజిషన్ వచ్చేదాకానే మెత్తగా మాట్లాడారు. నీకు చూస్తా చేస్తా, నీకేందో రేట్ ఇప్పిస్తా, లేకపోతే నీకు ఏదో రకంగా కాంపెన్సేట్ చేస్తా, పక్కకి ఇస్తా అని చెప్పిండు. రోజు ఇంత మనిషి పొజిషన్ పెరిగినా కొద్ది, ఆశ పెరిగినా కొద్ది, ఆస్తులు పెరిగినా కొద్దిగా వాళ్ళ మాటలే చేంజ్ అయ్యింది. అంటే ఇప్పుడు ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు మొదలైంది? కాలేజ్ 2022లో మొదలైంది. హాస్టల్ బిల్డింగ్ ఏమో 2018లో స్టార్ట్ అయింది. సో మీరు ఎప్పుడు మాట్లాడారు? మేము ఇప్పుడు ఆయన పొజిషన్ ఉన్నప్పుడు లాస్ట్ సెప్టెంబర్లోనే పోయినాం. పోతే ఆ సెప్టెంబర్ కంటే ముందే పోతే నేను 1 కోటి ఇస్తా, 2 కోట్ల రూపాయలు ఇస్తా అంటే అప్పటికే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ దీని ముంగట క్రికెట్ గ్రౌండ్ కాడ కొన్నాడు ఈ జాగా ఇక్కడ. అప్పుడే 5-6 కోట్లు పెట్టి రేటు కొన్నాడు. అదే రేటు ప్రకారం నాకు ఇయ్య అని చెప్తే లేదు నేను అటెట్ ఇస్తాం, నీకు ఆ పొజిషన్ లేదు, నేను పొజిషన్ నువ్వే తీసుకొని నాకు చెప్తివి, ఇవాళ పొజిషన్ లేదని చెప్తున్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు రేజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్రికెట్ గ్రౌండ్ కూడా బఫర్ జోన్ కిందే వస్తుంది కదా. ఇప్పుడు ఆడ చుట్టుపక్కల అన్ని ఎట్లున్నాయండి, ఇవంతా గమ్మత్తుగా సిచ్యువేషన్ ఉంటుంది. ఏదైనా నాలాలు ఉంటే ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ కొన్నాడు, కొంటే దీని నాలా ఇట్లా ఉంటది కదా, దాన్ని ఏం చేస్తాడు, ఈయన జాగ పక్కకి వెళ్ళి తిప్పుకొస్తాడు. ఈడ కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ అడ్డంగా ఉంటే నాలా దాని చుట్టూ తిప్పుకొస్తాడు. ఇక బ్రేక్ డాన్సింగ్ చేయాలి. ఆయన కాలేజ్ ఎటు ప్రైవేట్ ల్యాండ్ ఉంటే నాలాలు ఆయన తగ్గట్టుగా అనుకూలంగా ఉండాలి. FTL కానీ బఫర్ జోన్ కింద వస్తుంది అనుకుంటే ఇది 30 మీటర్లు ఉంది కాబట్టి ఈ క్రికెట్ గ్రౌండ్ ఖచ్చితంగా నాలా మీద రాపోయినా బఫర్ జోన్ కింద వస్తుంది. అయితే ఇప్పుడు మనకి కొత్త పాయింట్ తెలిసింది ఏంటంటే మనం ఇప్పటిదాకా 813 సర్వేలో బఫర్ జోన్లో కొంత, తర్వాత 796లో బఫర్ జోన్ ఆక్రమించి కట్టారని మనకు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ ఇంకో క్రికెట్ గ్రౌండ్ కూడా బఫర్ జోన్ ఆక్రమించి కట్టారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టు ఫస్ట్లో కొంత ఇస్తా అన్నారు, తర్వాత కొంత ఇస్తా అన్నారు, డిస్కషన్ జరిగినాయి కదా. ఈ డిస్కషన్ జరిగిన వాటి గురించి కానీ లేకపోతే వీటి గురించి మీ దగ్గర ప్రూఫ్స్ కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నేను ఆయన దగ్గరకు పోయిన చాలాసార్లు మాట్లాడినా. ఈ ల్యాండ్ అంతా క్లియర్ చేసింది నేనండి. 7 ఏళ్ళు తిరిగి క్లియర్ చేసిన. మొత్తం 796 డిస్ప్యూట్ ల్యాండ్ ఉండే, కొన్ని ప్లాట్ల పంచాయతీలు ఉంటే నేను రంగారెడ్డి కోట్ల 5 ఏళ్ళు తిరిగి నేను డబ్బులు ఖర్చు పెట్టి చేసిన. తీసుకొచ్చినాక తర్వాత ల్యాండ్ క్లియర్ అయినాక ఒక్కొక్కటి వచ్చి తీసుకొని వచ్చి 8 ఎకరాలు ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం ఒక దగ్గర అవుతుందని ఆశ అయితే ఎప్పుడైతే పుట్టిందో, ఆ ఆశ పుట్టినాక దాంతోపాటు ఈ పక్కన ఎక్కువ రేట్ ఇవ్వడానికి మనసు ఒప్పలే. అంత 70 లక్షలు 80 లక్షల లోపల ఉన్న భూములే. ఇప్పుడు నాకు ఒకటేసారి పెద్ద రేటు ఇవ్వాల్సి వస్తుంది, పానమంత ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు సంపాదించుకోండి. స్టూడెంట్కు 3,50,000 తీసుకుంటున్నావు, మరి ఇంత స్ట్రక్చర్లు చేస్తున్నావు, ఇంత పెద్ద పనులు చేస్తున్నావు, ఎమ్మెల్యేకి నిలబడ్డావు, మరి భూమి కొంటే అయ్యా గుడితే ఉంటుంది, కొంటే ఉంటుంది. ఈ 3వ రకం భూములు చేసి నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టి, మాసుంటోళ్ళని ఇబ్బంది పెట్టి, నేను లోకల్ రంగారెడ్డి జిల్లా వాస్తవాన్ని, నువ్వు జనగామకి వెళ్ళి వచ్చి మన లోకల్ ఉండేటోళ్ళని తీసుకొచ్చి ఇవాళ మీరు తీసుకొచ్చి సతీష్ రెడ్డి, ఆ సతీష్ రెడ్డి అలా తమ్ముడు అయితే ఉండో నిన్నాడు జబర్దస్త్గా నన్ను తీసుకొచ్చి వెనకకెళ్ళి నూకి నన్ను కింద నూకి
నన్ను కింద పడేసిండు. నేను అని చెప్తున్నా ఒకటే పల్లా రాజేశెట్టి నేను లోకల్ ఉండేటోని, నా తోటి పెట్టుకుంటే నువ్వు నామరూపాలు లేకుండా పోతావు. నన్ను ఏదో అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు, నేను లోకల్ ఉండేటోని, నువ్వు ఎక్కడికెళ్ళో బతుకొచ్చి నా భూమి గుంజుకొచ్చి దౌర్జన్యం చేస్తామనుకుంటున్నావు. దీని పర్యావసనం తీవ్రంగా ఉంటుంది. నన్ను ఏం చేస్తాడు, నన్ను ఏం బిక్తాడు అనుకుంటున్నావు. నేను చేసే పని నేను లోకల్గా ఉన్నా, నాకు అన్నీ తెలుసు. నువ్వు 20 ఏళ్ళ కాలేజ్ కట్టిన నువ్వు ట్యాక్స్లు ఎంత కడుతున్నావు, 59 జీవో కింద ఆడ 2 ఎకరాలు పెట్టుకొని పక్కన పర్మిషన్ లేకుండా ఎన్ని కడుతున్నావు, గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొచ్చి G+1 కూడా వాళ్ళకి ఇచ్చే రైట్ లేదు, వాళ్ళ దగ్గర తీసుకుపోయి 7 ఫ్లోరీస్ కడుతున్నావు, ఈడ బఫర్ జోన్లోకి వస్తున్నావు. మరి తీసుకుపోయి ఆ పేద ప్రజల భూములన్నీ తీసుకొచ్చి ఆక్రమించి మరి నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏదైతుందో అన్నీ బయట పెడితే ఒక్కొక్కటి తీసుకొచ్చి మర్యాదతోటి నా భూమి కొలిచి నా భూమి నాకు కొలిచి సపగా అక్కడికి వెళ్ళి జరిపితేనే మర్యాద ఉంటుంది. నాకు ఏం తెలియదు, నేను కొడుతా తిడతా అంటే దీని పర్యావసనం నేను చాలా పేషెన్స్గా ఉన్నా. నన్ను తీసుకొచ్చి నేను 56 ఏళ్ళున్నా మీ సతీష్ రెడ్డి మీ తమ్ముడు ఏదైతుండో నిన్న ఎట్లా మాట్లాడిండో, ఎన్ని బూతులు తిట్టిండో, ఎన్ని కొట్టిండో, దీని పర్యావసనం చూపించకుంటే నేను ఊకోను. నా దీన్ని వేరే రకంగా పోతా. నీ మొత్తం పెకలు తీస్తా, నీ ఏమేమి ఉన్నాయో ఏమేమి లూపోల్స్ ఉన్నాయో. 25 ఏళ్ళ సార్ నేను ట్యాక్స్ కడుతున్నాను, 2 లక్షల రూపాయలు ట్యాక్స్ కడతావా నువ్వు? దగ్గర 10 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు బిల్డింగ్లు కట్టి 2 లక్షల ట్యాక్స్ కడతావా? దగ్గర నీకు సంవత్సరానికి 4-5 కోట్ల ట్యాక్స్ కట్టాలి. 25 ఏళ్ళ సంది దగ్గర 50 కోట్ల ట్యాక్స్ కట్టాలి. ఎవరిని కడుతున్నావు? GST వసూలు చేస్తున్నావు, బ్లాక్ మనీ ఎంత వసూలు చేస్తున్నావు? నీ కథ ఏంది? నాకు అంత తెలియదు అనుకుంటున్నావా? నాతోటి పెట్టుకున్నావు కాబట్టి చెప్తున్నావు, నా దగ్గరకు వచ్చినావు, నన్ను సతాయిస్తున్నావు కాబట్టి నీ విషయాలన్నీ తీయవలసి వస్తుంది. నువ్వు మర్యాద గవర్నమెంట్ పబ్లిక్లో మనిషి ఉన్నావు కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికైనా మర్యాదతోటి ఎవరి భూమాలకు అప్పచెప్పి నువ్వు కొన్న వరకు ఉంటే మంచిది. లేకుండా ఇంకా ఆక్రమిస్తా, నన్నేమో చేస్తా అంటే నన్నేమి చేయలేవు. నేను పుట్టిందో నాడు సచ్చిందో 55 ఏళ్ళు బతికినా. నేను ఇంతకంటే ముందుకు పోయేదేం లేదు, ఇంతకంటే చేసేది. నిన్ను మాత్రం డ్యామేజ్ చేసేది కూకోను. నిన్న గెలిగించుకున్నావు కదా, నాకు రాత్రి అంతా నిద్రపట్లి మీ తమ్ముడు మీ సతీష్ రెడ్డి నీ ఆడ వేసిన అరాచకం చూస్తే ఏ గుండాల ఎంప్లాయీస్ని తీసుకొచ్చి నన్ను కొట్టిపిస్తావు. నేను నా భూమి నేను అడుగుతుంది పోయినా, నన్ను తీసుకొచ్చి మీ అందరు కలిసి మీద పడి కొడతారు. నేను రావాలనుకుంటే 300 మందిని తీసుకొస్తా, 500 మంది తీసుకొస్తాను. నేను లోకల్లోని నీకు పిలిస్తే వస్తారు, నీకు కూలికి పైసలు వస్తారు, నాకు స్వచ్ఛందంగా వస్తారు. నేను లోకల్గా ఉన్నా, నేను పిలిస్తే వచ్చేటాలు 1000 మంది ఉన్నారు. గుర్తుపెట్టుకో, స్వచ్ఛందంగా మర్యాదతో ఒప్పుకుంటేనే ఒప్పుకుండు, లేకుంటే దీని పర్యావసారం ఏడికైనా తీసుకపోతా. కేటీఆర్ అనుకుంటుండు, హరీష్ రావు అనుకుంటుండు ఈ శుద్ధపూసని. నేను టీఆర్ఎస్ని మరి టీఆర్ఎస్ని తీసుకొచ్చి భూములు గుంజుకుంటే ఒక్కడని పట్టించుకుంటలేడు. హరీష్ రావు వచ్చి నాకు సర్టిఫికేట్ ఇస్తుండు, యజమానుడు ఆయన భూములను తీసుకుంటామని ఒక్కడు అడుగుతలేడు. కేసీఆర్ ఏమో నేను ఢిల్లీ పోయినావు, ఏం పోయినావు, ఏం పని చేస్తాను పోయినావు, నాకు ఇక్కడ పార్టీ వాళ్ళని న్యాయం చేయనుడో, నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు? పైసలు పెట్టి గెలిచి ఇవాళ పెత్తనం చూపిద్దాన్ని చూసిన భగవంతుడు మంచోడే. నేను తీసుకుపోయి గవర్నమెంట్ రాలేదు, వస్తే మమ్మల్ని భూములను గుంజుకునేటోళ్ళు వీళ్ళంతా. అయితే ఇప్పుడు నిన్న మేమే దాడి జరిగింది. నిన్న మొదటిసారి జరిగిందా? అంతకుముందు ఎప్పుడన్నా గవర్నమెంట్ ఉన్నప్పుడు పోతే ఎప్పుడు టాటా సుమోలు 2 వచ్చేటి బుర్రు నూరుకు రావడం, మీ ల్యాండ్ ఆర్డర్ పనులు అయితే బయటకు నూకడం. ఎక్కడ దౌర్జన్యం అండి? కొనుక్కోరాదు పైసలు పెట్టి పిల్లల దగ్గర ఫీజులు తీసుకుంటే. డైరెక్ట్ గా పల్లా నుంచి మీకు వార్నింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎందుకు రాలేదు? రోజు ఆడికి పోతే మొత్తం గలబట్టి నేను చూసినా అంతమంది డైరెక్ట్ గా పల్లా రాజేష్ ఆయన కూడా ఆయన చెప్పి నీ పొజిషన్ లేదు, ఏం చేసుకుంటే చేసుకోమంటాడు. ఆ మధుకర్ అడిగితే నీకు పొజిషన్ లేదు, ఇంతకంటే ఎక్కువ ఏం చేసుకుంటే చేసుకోకపోయినా మాట ఏంటంటే అది ఏంది మీ ఆలోచన, దుర్మార్గం ఆలోచన కాకుండా వైభవ కాలనీ పోయిందంటారు. ఆ కాలనీ నీ ఎంప్లాయీస్ తోటి ఇదంతా కట్టిపిస్తాడు. వీళ్ళంతా ఎంప్లాయీస్. ఈ కాలేజ్ కూడా పర్మిషన్ లేదు, ఇంట్లో సగం వచ్చింది, ఇగో ఇంట్లోకి వచ్చింది. ఇక్కడ అంతా నువ్వు కాలేజీలు కట్టుకుంటుంది అంత క్లియర్ ఉంటుంది. మాకు భూమి పైసలు ఇస్తానికి ఏం క్లియర్ ఉంటుందా? ఎక్కడన్నా ఏమంటే నాకు తెలియదు. ఆ భూమి గురించి మీరు కేసు ఫైల్ చేశారు? కేసు హైకోర్టులో ఇచ్చిన, ఇక్కడ తవ్వేసుకురావద్దు అంటే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి చేసుకుండు. హైకోర్టు ఆర్డర్ ఉంది, మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన, నేను చేసే ప్రయత్నం చేస్తున్నా, హైడ్రాలు ఇచ్చిన, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చిన, నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. హైడ్రా నుంచి రెస్పాన్స్ వచ్చిందా? ఇంకా మొన్ననే కాబట్టి ఇచ్చింది కాబట్టి ఇంకా ఏమైతుందో తెలియదు. మొన్ననే ఇచ్చిన. హైకోర్టు స్టే ఏమన్నా ఉందా దీని మీద? ఇప్పుడు రోడ్ వేద్దాని ఇక్కడికి వెళ్ళి ఇచ్చిన, ల్యాండ్కి రోడ్ వేద్దాని ఇక్కడికి వెళ్ళి ఎంట్రెన్స్ ఇక్కడికి వెళ్ళి ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి చూపించుకోండు. నేను స్టే ఇక్కడ ఉందని ఇక్కడికి వెళ్ళి చూపించుకోండు. ఓకే. సో ఇప్పుడు మీకేమైనా న్యాయం జరిగే పరిస్థితి కనపడుతుందా? న్యాయం జరగకుంటే ఎవరు చేసినా నాకైతే పట్టుదల ఉంది, నేను ఏదో రకంగా సాధించుకుంటా. నా భూమిని ఎట్టి పరిస్థితి ఎడిషన్ ముచ్చటే న్యాయం జరిసినా చేయకున్నా నేను ఎట్లా చేసుకోవాలన్నా, నాకు నేను 50 ఏళ్ళ సంది ఈ భూములలో తిరుగుతున్న ఆన్సర్ ప్రాపర్టీ ఏమేం చేసుకోవాలి నాకు అన్నీ తెలుసు. ఎట్లా ముందుకు అన్న పోతా, ఎవరిని కలుపుకుంటా నా భూమి నేను తీసుకుంటా. అయితే నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పల్లా చాలా మంచోడు, అలాంటివి చేయడని చెప్పి మాట్లాడారు. మీరు హరీష్ రావుని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? హరీష్ రావు కలవలే. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే అపాయింట్మెంట్ ఇప్పుడు మార్క్ రోడ్లకు కింది లెవెల్ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంది? వాళ్ళకి ఎమ్మెల్యేలే కావాలి, మీదోలే కావాలి. కిందోడు ఓడి పని చేస్తుండ్రు, ఓడిపోయాక కూడా అంతే ఉన్నారు, మారలేదు. కిందోడు ఎవరు పని చేస్తున్నారు? ఎమ్మెల్యే పై స్థాయిలో అలా కావాలి. కిందోడు మరి భూములు గుంజుకుంటారు, పార్టీని గుంజుకుంటారు, అడిగినోడు లేడు. నేను సెప్టెంబర్లో ఇచ్చిన ప్రెస్ కౌన్సిల్ పోయి ఇటువంటి వాళ్ళని పట్టించుకోరు. ఏమైనా ఆయన గురించి మాత్రం ఒకళ్ళతో పుచ్చుకోరు. నా భూములు ఎందుకు ఇస్తున్నా మాత్రం ఓడి అడుగుతలేడు. ఓకే. సో మరి ఇప్పుడు
దీని గురించి న్యాయం కోసం మీరు అన్ని కోర్టుకి వెళ్ళారు, హైడ్రాని కలిశారు, ఇంతమందిని కలిశారు కదా, ఒక్క చోట నుంచి అయినా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? పాజిటివ్ రెస్పాన్స్ భర్త ఉందా బర్రె అందండి. మనకి ఈ రోజులలో హైదరాబాద్ చుట్టూ మాత్రం ఎవరికి దమ్ముంటే అందే భూమి. నువ్వు చాత ఒకటి ఇంట కూర్చోవాలి, ఎప్పుడు భూములు వదులుకోవాలి. నేను చాత కాదంటే ఊరుకోవాలి. కొట్లాడాలంటే పానవ గిన్నె తెగిడిసవలసిందే. లేకపోతే భూములు ఇంట్లో కూర్చుంటే ఎవరికి ఇయ్యారు, ఎవరిని కూర్చుని ఇంట్లో కూర్చుని ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఇంకా ముఖ్యంగా ఈ పొలిటికల్ వాళ్ళు, అసలే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నేను ముంచుదామని చూస్తుంది కానీ ఇద్దామని ఆలోచన అయితే అసలు ఎవడు చేయడు. ఓకే, అయితే ఇప్పుడు ఈ 796 లో మీది ఎక్కడ వస్తుంది? మీది బఫర్ జోన్ లోకి రావట్లేదా? మాదేం బఫర్ జోన్ రాదు, మొత్తం ఇక్కడ ఉంది. ఈ బఫర్ జోన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. మధ్యలోకి 200 మీటర్ 60 మీటర్లు ఉంది, 200 ఫీట్లు వస్తుంది. ఇక్కడికి ఇటు వస్తుంది. ఓకే, సో మీది బఫర్ జోన్ కింద రాదు, ఈయన మాత్రం బఫర్ జోన్ కింద వస్తుంది. దట్టు మీ ల్యాండ్ కూడా ఆక్రమించాడు. మా ల్యాండ్ ఇప్పుడు నన్ను ఎందుకు గెలుక్కున్నాను, నేను ఎందుకు? ఇప్పుడు దేశంలో చాలా ఇష్యూలు జరుగుతున్నాయి. నాకు పెయిన్ అయినప్పుడు నేను అన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. నీ తమ్ముడు నన్ను కొట్టిండు, నీ తమ్ముడు నన్ను వెనకకి తీసి నూకిండు, నీకు టీవీలో కానొస్తుంది, మీడియాలో కానొస్తుంది. నిన్న దాడి గురించి నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన. నిన్న చూడండి, మేము ముగ్గురం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నిన్న ఆడికి పోతే మేము ముగ్గురమే పోయినాం. కొట్టాడుతోలం అయితే ముగ్గురం ఎందుకు పోతామని లోకల్ ఉంటాను. 100 మందిని తీసుకుపోతే 200 తీసుకుపోతా. నేను న్యాయంగా పోయి నా భూమి ఉందా అంటే నీ భూమి ఎక్కడ ఉందో అని గల్లబట్టి నొక్కుతాడు. వాడు ఎక్కడోడు ఎక్కడికెళ్ళి వచ్చిండు, నాకు గల్లబట్టి నొక్కుతాడు. అది ఏం దౌర్జన్యం నాకు అర్థం కాలే. నాకు నిన్న నుంచి నాకు 200-300 ఫోన్లు వచ్చినాయి. ఒకడం ఎందుకు పోయినావు, నా కొడుకుని పొట్టు కొడుతుంటే నువ్వు ఎందుకు పోయినావు అని నాకు 100 ఫోన్లు వచ్చినాయి. నేను చాతగానే కాదు. సో ఎంత దూరమైనా వెళ్తాను నా ల్యాండ్ కోసం, నాది ఆక్రమించి నా మీద దాడి చేస్తున్నారు, దీని గురించి ఎంత దూరమైనా వెళ్తాను, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తాను, అంతేకాకుండా పల్లాన్ని మాత్రం వదిలేదు లేదు. నా భూమి ఇచ్చేదాకా ఇడిచేది లేదు. ఆయన ఏమనుకుంటుండో, ఈడు ఏం చేస్తాడు, ఒకనాడు వచ్చిపోతాడు అనుకుంటుండు. ఒకనాడు రాను 2 రోజులు రాను, మొత్తం నేను భూమి గుంజుకుందాక నేను ఇడిచేది లేదు. ఎవరిని తోలిస్తే పోతావు, నీ తమ్ముడు సతీష్ రెడ్డి ఉన్నాడా, ఆడున్నాడా, వాళ్ళ సంగతి నీ సంగతి అందరి సంగతి చెప్పేదాకా నేను ఇడిచే ముచ్చటే లేదు. అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు? రోజు ధర్నా చేద్దాం అనుకుంటున్నారా? ఏమైనా ప్లాన్ రూపొందించుకున్నారా? నా ప్లాన్ నేను నిన్న నుంచి నాకు రాత్రి నుంచి నిద్రే లేదు. నేను ఎవరితో కొట్లాడుతుంది పోలేదు, ఏడ దౌర్జన్యం చేయలేదు. నువ్వు అక్కడికెళ్ళి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, డబ్బులు సంపాదించుకోరు. కానీ నాలాంటి వాడిని గెలుక్కొని భూములు ఎగ్గొడితే ఏం పర్యావసానం అయితే రానున్న కాలంలో చూస్తారు మీరే. ఓకే, సో ఇదండి. అయితే పల్లా ల్యాండ్ ఆక్రమించింది అంటే మనం ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వ చెరువులకు సంబంధించి బఫర్ జోన్ ఆక్రమించడం మనం ఒకటే అనుకుంటున్నాం. దాంతోపాటు ఈయన స్థలం దాదాపుగా అక్కడున్న 11 ఎకరాలు 20 గుంటల్లో దాదాపు ఒక 4 ఎకరాలు ఆక్రమించేసి, అంతేకాకుండా ఆక్రమించారని అడిగినందుకు ఆయన పైన దాడులు చేసిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మేము